and sisters in Jesus Christ. This homily is going to be in two languages, Telugu and English. And therefore, those of you who do not understand Telugu, please be patient when I speak in Telugu. Okay? ఈ యొక్క ప్రసంగము తెలుగులోను ఇంగ్లీష్లోను చెప్పబడబోతుంది కాబట్టి ఇంగ్లీష్ తెలియని వాళ్ళు, ఇంగ్లీష్కి అర్థం కాలేని వాళ్ళు కొంచెం ఓపిక వహిస్తే మంచిది. ఎందుకంటే నేను తెలుగులో చెప్తుంటాను, తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను. అసలైన విషయం ఏంటంటే మన అందరికీ దేవుని వాక్యం ఈరోజు అర్థం అవ్వాలి, అంతే కదా. ఏ భాషలో చెప్పినా పర్వాలేదు, కానీ వీ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ the message that is given to us today. ప్రియ సహోదరి సహోదరులారా, 319 సంవత్సరం క్రితం ఈ లోకంలో ఒక మనిషి జన్మించాడు, జీవించాడు. 319 సంవత్సరం తరువాత కూడా ప్రతి సంవత్సరము ఆగస్టు నెల 1వ తారీఖున ఆ మనిషి మీద ఒక పండుగ ఉంది. ఆ మనిషి ఎవరంటే ఈ విచారణ పాలక పునీత అల్ఫోన్సస్ లిగోరి వారు. మీరందరూ కూడా గర్వించుకోవాలి. మొన్న 1వ తారీఖున ఈ పండుగను చేసుకున్నాము, కానీ ఆదివారం కాబట్టి మీరు అందరూ వస్తారనే ఉద్దేశంతో ఈ 3వ తారీఖున ఈ పండుగ పూజను మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, today a day of great rejoicing for all of us, particularly for you because it is the parish feast. Who is the patron saint of your parish? Saint Alphonsus. The man who lived 391 years ago is being remembered every day, every year on the 1st of August, and we celebrate that feast. There are so many churches dedicated in the name of Saint Alphonsus, and in the Archdiocese of Hyderabad we have this parish which is dedicated to Saint Alphonsus Maria Ligori. So today is the day that you should be able to understand something about this saint, because he is your patron saint. ఈ రోజే మీరు ముఖ్యముగా మీ పాలక పునీతుడైన అల్ఫోన్సస్ వారిని కొన్ని విషయం గురించి మీరు తెలుసుకోవాలి. మొత్తం చెప్పలేను, కానీ కొన్ని విషయాలు మీకు తృప్తంగా నేను చెప్పడానికి తలంచుకుంటున్నాను. అల్ఫోన్సస్ లిగోరి వారు ఇటాలీ దేశంలో నేపుల్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో మరియనెల్లా అనేటువంటి ఊరిలో జన్మించేవారు 1696. ఈజ్ అన్ ఇటాలియన్ born in the diocese of Naples, a place called Marianella. Alphonsus came from a very royal family and a big family, Catholic family. ఒక రాజరిక కుటుంబంలో పుట్టేవాడు, ఒక పెద్ద క్రైస్తవ కథోలిక కుటుంబంలో జన్మించేవారు. ఆ ఇంటిలో మొత్తం 8 మంది పిల్లలు, 8 children in that family. And out of the 8 children, Alphonsus was the eldest one. 8 మందిలో తొలి బిడ్డగా అల్ఫోన్సస్ వారు జన్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరికీ జ్ఞానస్నాన పేరు ఉంది కదా, ఉందా లేదా? మీకు అందరికి జ్ఞాపకం ఉందా జ్ఞానస్నాన పేరు? తెలుగులో మన ఆచారం ఏమిటంటే ఆ జ్ఞానస్నాన రోజు ఒక పేరు ఇస్తారు, తర్వాత ఇంట్లో ఒక ముద్దు పేరు పెట్టుకుంటారు. ఇక జీవితం అంతా ముద్దు పేరే. జ్ఞానస్నాన పేరు అడిగితే కొంతమందికి తెలుసు, కానీ కొంతమంది మర్చిపోతారు. సరే, ఎన్ని పేర్లు ఉన్నాయి మీకు జ్ఞానస్నాన పేరులో? How many names that you have as baptism name? Most probably 2, correct? No? Maybe your surname or your father's name, something like that. But in the case of Alphonsus, you know how many names that he was given on the baptism day? You know how many names? Now I want you to count and tell me exactly. On the day of his baptism, he was given all these names. Listen: Alphonsus, Mary, Anthony,
John, Cosmos, Damien, Michael, Gaspard de Ligori. How many? Oh my goodness gracious. Who is going to remember all the 9 names? ఎవరైనా అన్ని పేర్లు పెట్టి పిలుస్తారా? ఒక మనిషిని అన్ని పేర్లు పెట్టి పిలిస్తే ఏదిరా అది పిచ్చి అని అనుకుంటారు. కానీ దీస్ ఆర్ ద నేమ్స్. You know why I'm saying this? I remember going to that place where he was baptized in Naples, and we referred to that baptism directory, and I saw for myself so many names were given. That was the tradition in those days. ఆ రోజుల్లో కథోలిక కుటుంబంలో కొంతమందికి పొడుగ్గా పేరు ఇస్తారు. సరే, ఈ పేర్లన్నిటిని కూడా తీసివేసి ఆయనకు దృప్తంగా చెప్పిన పేరు అల్ఫాన్సస్ మరియా లిగోరి. చెప్పండి, అల్ఫాన్సస్ మరియా లిగోరి. సరే, వాళ్ళ నాన్న పేరు ఏంటంటే జాన్ జోసెఫ్ లిగోరి. ఆయన నాన్న పేరేంటి? జాన్ జోసెఫ్ లిగోరి. వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే అన్నా కావరియర్. ఆమె ఒక స్పెయిన్ దేశమునకు చెందినటువంటి వ్యక్తి. చాలా భక్తిపరాలు వాళ్ళ అమ్మకు చాలా భక్తి, దేవుడు అంటే చాలా భక్తి అన్నమాట. వీళ్ళ నాన్నగారు ఏంటంటే హీ వాజ్ అ క్యాప్టెన్ ఆఫ్ అ షిప్, రాయల్ షిప్. హీ వాజ్ అ క్యాప్టెన్ ఆఫ్ అ రాయల్ షిప్. ఒక గొప్ప స్థాయిలో ఉండేవాడు. వాజ్ ఇన్ అ వెరీ హై పొజిషన్. And therefore, when he saw his first son Alphonsus, he took pride in his son. తన మొదటి కొడుకంటే కుమారుడంటే అంత గర్వం అతనికి. ఆయనలో ఒక రకమైనటువంటి అత్యాశ ఏంటంటే he had an ambition. I want to bring up my son in a great way so that he will be great in the society. I want him to be greater than myself. నాకంటే గొప్పవాడుగా వారు ఎదగాలని వాళ్ళు నాన్న అనుకున్నారు. అందువలన ఏం జరిగింది? అల్ఫాన్సస్ వాజ్ అ చైల్డ్ ప్రాడిజీ. చైల్డ్ ప్రాడిజీ అంటే చిన్న వయసులోనే తెలివితేట కలిగిన వాళ్ళు, భలే తెలివితేట అన్నమాట. హీ వాజ్ అ చైల్డ్ ప్రాడిజీ. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 16, ప్లీజ్ నో అబౌట్ యువర్ సెయింట్, అట్ ది ఏజ్ ఆఫ్ 16 అల్ఫాన్సస్ బికేమ్ a double doctor of canon law and doctor of the church. వయసు 16 ఏళ్ళ వయసులోనే అతడు డాక్టర్ పట్టం పొందాడు. ఒకవైపు క్యానన్ లా, డాక్టర్ ఆఫ్ క్యానన్ లా, ఇంకొక వైపు డాక్టర్ ఆఫ్ సివిల్ లా. చూడండి, చైల్డ్ ప్రాడిజీ. అండ్ సో అల్ఫాన్సస్ spent 8 years practicing law in the court. 8 సంవత్సరాలు ఒక న్యాయవాదిగా ఆయన కోర్టులో పనిచేశాడు. ఎన్నో కేసులు తీసుకొని ఆయన ఈ యొక్క లాయర్ పని చేశాడు. 8 years కంటిన్యూస్లీ. ఇన్ ఆల్ దీస్ కేసెస్ అల్ఫాన్సస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ప్రతి కేసు తీసుకుంటే తప్పనిసరిగా గెలుస్తాడు. కానీ at one time when he was only 27 years old, ఆయన కేవలం 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 1723వ సంవత్సరంలో చాలా ముఖ్యమైన ఒక కేసు, very very important case he was dealing with, and tomorrow was the last hearing. Tomorrow the verdict will be announced or pronounced. So Alphonsus was preparing himself for that final hearing. బిఫోర్ దాట్, రేపు ఆఖరి దినం అయితే అందుకు ముందు రోజు ఏం జరిగిందంటే ఆపోజిట్లో ఉన్నవాడు ఏం చేశాడు, ఆ న్యాయమూర్తి, ఆ జడ్జిని ఇంటికి పిలిచాడు, భోజనానికి పిలిచాడు. ఇంటికి భోజనానికి పిలిచి మంచి భోజనం పెట్టిన తర్వాత అతనికి బహుమతి ఇచ్చాడు. రేపటి దినమున ఆఖరి వర్డిక్ట్ రాబోతున్నది. ఓకే, టు యాడ్ టు దాట్, ఆ రోజు అల్ఫాన్సస్ లిగోరి గారు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్, చాలా ముఖ్యమైనటువంటి ఒక డాక్యుమెంట్ he misinterpreted maybe because he was more anxious. ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగినందువలన ప్రతివాదికి ఇది అనుకూలమైపోయింది. It became advantage to the opponent, and therefore Alphonsus lost this case.
A very important case he lost in the court. First time he experienced failure in his life. మొదటిసారిగా తన జీవితంలో ఓడిపోవటం అంటే ఏమిటని తెలుసుకొని పడిన తర్వాత ఆ రోజు అల్ఫాన్సస్ వారు ఒక నిర్ణయం చేసుకున్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రభావము. ఎందుకంటే ఆ దేవుడికి తెలుసు ఇతను ఎలా వాడుకోవాలని. అందువలన ఆ రోజు ఆ కోర్టులోనే ఒక నిర్ణయం చేసుకున్నాడు అల్ఫాన్సస్. యు నో వాట్ హీ సెడ్? He finished the case, came out. Before leaving the court, he said, "Court, you will never see me again here. Marala nannu ikkada chudavu అని చెప్పి ఆ కోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. You know, he walked straight away from the court to the Church of Our Lady of Ransom. ఆ కోర్ట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఒక దూరంలో ఒక చర్చి ఉంది, Our Lady of Ransom అనేటువంటి చర్చ్. ఆ చర్చికి వెళ్ళాడు. ఆ చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు హీ వాజ్ అ రాయల్ మ్యాన్. నో, వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఏంటంటే వారి యొక్క నడుములో ఒక ఖడ్గం అనేది ఉంది, అది డ్రెస్ కోడ్, రాయల్ ఫ్యామిలీ కాబట్టి. సో వాట్ డిడ్ హీ డూ? హీ వెంట్ టు ద ఆల్టర్ ఆఫ్ మదర్ మేరీ. హీ టుక్ అవుట్ దిస్ సోర్డ్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ది ఆల్టర్ అండ్ సెడ్, డియర్ మదర్ మేరీ, ఐ యామ్ ఆల్ యోర్స్. అమ్మా, ఇక మీదట నేను సంపూర్ణంగా నీకు నన్ను అర్పిస్తున్నానని చెప్పి తన జీవితాన్ని మరియ తల్లికి ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి ఆశ ఏంటి? వాళ్ళ నాన్నగారు కలలు కంటున్నాడు, డ్రీమ్ అంట. ఏం డ్రీము? ఈ అబ్బాయిని నేను పెంచి పెద్ద చేసి ఒక పెద్ద మంచి ఒక ఫ్యామిలీలో, అనదర్ రాయల్ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి. పెళ్లి చేపిస్తే నా కొడుకు ఈ సమాజంలో గొప్పవాడైపోతాడని. సో హిస్ ఫాదర్ యూస్ టు టేక్ హిమ్ ఇన్ ద ఈవినింగ్స్ టు ద క్లబ్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్ అండ్ సో ఆన్, జస్ట్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ద వరల్డ్లీ లైఫ్. బట్ అల్ఫాన్సస్ వాస్ నాట్ ఇంప్రెస్డ్ బై దట్. ఆయనకు అది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న కంటే వాళ్ళ అమ్మ మీదనే వాడికి ఎక్కువగా ప్రేమ. అమ్మ పలుకుబడి ఆయన మీద ఎక్కువగా ప్రభావం చేసింది. I don't know whether you people know who formed you more, your father or mother. Who had great influence in your life? Your father or your mother? Mother, most probably the mother, especially with regard to faith, formation of conscience and all the rest. Same way Alphonsus also was influenced by his mother, great devout lady. వాళ్ళమ్మ ఎంత భక్తి పరులారంటే చిన్నప్పటి నుంచే అల్ఫాన్సస్కి భక్తిని గురించి, విశ్వాసం గురించి తెలియపరిచినది. అందువలన వాళ్ళ నాన్న యొక్క కళలు అక్కడ ఆ పనికి రాలేదు. ఏం చేశాడు? వాళ్ళ నాన్న మనసు ఇరిగిపోయింది. He got heartbroken. You know why? Alphonsus said, I am going to become a priest. సెమినర్లో చేరాడు. చేరి ఆయన ఆ నేపుల్స్ డయాసిస్లో ఒక గురువుగా అభిషేకం పొందాడు. 1726 సంవత్సరము ఆయన ఒక గురువుగా అభిషేకం పొందాడు. అభిషేకం పొందిన తర్వాత ఆయన చాలా పవర్ఫుల్గా ప్రసంగం చెప్పేవాడు. వెరీ పవర్ఫుల్ ప్రీచర్. బట్ అల్ఫాన్స్ యూస్ టు సే దిస్. యు నో వాట్ యూస్ టు సే? వెన్ ఐ సీ దిస్ కాంగ్రిగేషన్ లైక్ దిస్ అండ్ వెన్ ఐ ప్రీచ్ ద సర్మన్, I must know the most illiterate person. An illiterate person in the crowd must understand my sermon. Then everybody will understand. నేను ప్రసంగం చెప్పేటప్పుడు ఆ గుంపులో ఒక మోటు మనిషి, చదువులేని ఒక ముస్లిం అక్కడ కూర్చుందనుకో, ఆ ముస్లిమాకు నేను చెప్పేది అర్థం అవ్వాలి. అలా అర్థం అవుతే అందరూ అర్థం చేసుకుంటారు. అది నా పద్ధతి అని చెప్పి his preaching was simple, direct and forceful. Simple, direct and forceful. మనిషి యొక్క హృదయాన్ని దూచుకొని పోయినట్లుగా ఆయన ప్రసంగం చెప్పేవాడు. ఈ విధంగా ఆయన ఉన్నప్పుడు అల్ఫోన్సస్ వారికి కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నది. చిన్నప్పటి నుంచి అతనికి మంచి ఆరోగ్యం లేదు కాబట్టి, ఎక్కువగా పని చేశాడు కాబట్టి అతనికి ఆరోగ్యం చెడిపోయింది. జ్వరం వచ్చింది, తర్వాత శక్తి లేదు. అందువలన he decided to go to a hill place called Skala for rest and for retreat. ఆరోగ్యం
బాగలేదు కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకుంటామని అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ప్రదేశానికి వెళ్ళాడు. స్కాలా అనేటువంటి కొండ ప్రదేశం, అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళే దేనికోసం? 2 ఉద్దేశం. ఒకటి, ఆరోగ్యం బాగుపడాలి. రెండవది, దేవునితో ఐక్యమై ప్రార్థన చేయాలని. అందువలన ఆయన ఏం చేసేవాడంటే ఉదయమంతా ప్రార్థన చేస్తుంటాడు, పూజ చేస్తుంటాడు, ఒంటరిగా ఉండి ధ్యానం చేస్తుంటాడు. సాయంత్రం పూట షికారుగా నడిచిపోతుంటాడు. అక్కడ పోయేటప్పుడు ఆ కొండ ప్రదేశంలో ఆయన చూసినది ఎవరంటే గొర్రెల కాపరులు చాలా మంది చూశారు. గొర్రెల కాపరులు, తర్వాత వ్యవసాయం చేసినటువంటి మామూలు మనుషులు, వీళ్ళతో ఆయన మాట్లాడుతుంటాడు. He met the shepherds and the farmers. మాట్లాడుతుంటే he found out they were all Catholics. అందరూ కథోలిక్ క్రైస్తవులే, కానీ వారికి జ్ఞానోపదేశం లేదు, విశ్వాసం గురించి ఏమి తెలియదు. ఎప్పుడో ఒకసారి పూజ లభిస్తుంది. పాప సంగతం చేసి చాలా కాలం అయింది, ఎందుకంటే గురువులు ఎవరు కూడా అక్కడికి రారు. చూశాడు ఈ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్ పీపుల్ స్పిరిచువలీ దే వర్ నెగ్లెక్టెడ్. సో ఇలాంటి మనస్తత్వంలో ఆయన పోయి అక్కడ ఒక గుహ ఉందన్నమాట, ఆ గుహలో పోయి కూర్చొని ప్రార్థన చేసేవాడు. దేర్ వాస్ అ కేవ్, యూస్ టు గో అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. అండ్ వన్స్ as he was praying in the cave, he had an apparition of our mother Mary. మరియ తల్లి యొక్క దర్శనం అతనికి దొరికింది. ఆ గుహలో మరియ తల్లి యొక్క దర్శనం దొరికింది. అప్పుడే ఆయన తెలుసుకున్నాడు. మరియ తల్లి అతనికి చెప్పింది, నేను నీకు తోడుగా ఉంటాను, దేవుని ప్రణాళిక ప్రకారం జీవించాలని మరియ తల్లి అతనికి మాట ఇచ్చింది. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మదర్ మేరీ in that time. So Alphonsus, from there he came down after the retreat, he came down to his diocese, but he was deciding something else. What is it? ఆ రోజుల్లో ఈ నేపుల్స్ అనేది ఒక పెద్ద పట్టణం. అక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. The priests were having a wonderful life. Only say mass in the morning. The rest of the time they go for dance and music and entertainment, all the rest. But they never concerned about the people who are in the outskirts. ఆ విచారణలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. Therefore Alphonsus వారు ఒక నిర్ణయం చేసుకున్నారు. I am going to leave this diocese and I am going to start working for the poor people, మోస్ట్ అబాండన్ పీపుల్ అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఒక పెద్ద నిర్ణయం, ఒక పెద్ద మలుపు తన జీవితంలో. మంచిగా ఒక డయాసిస్లో పనిచేసిన వాడు ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్తాను, ఐ మస్ట్ గో టు ద మోస్ట్ అబాండన్, మోస్ట్ పోర్ పీపుల్ అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కొంతమంది కంపానియన్స్ తీసుకొని ఆయన వెళ్ళాడు. ఇక ఆ ఊర్లో చూస్తే ఆ వీధుల్లో చాలా మంది కుర్రవాళ్ళు అటు తిరిగేవాళ్ళు. టుడే ఆల్సో ద సేమ్ సిచ్యువేషన్ టుడే. You see on the roadside boys and girls go roaming around. They don't come to Sunday mass, they won't come, nothing to do with God. They were all just carried away by drugs and drinks and sex and whatnot. So Alphonsus was inspired to start one thing called evening chapel. It's called what? ఈవినింగ్ చాపెల్. వాట్ ఈజ్ ఈవినింగ్ చాపెల్ అంటే సాయంత్ర సమయంలో ఒక చోట ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి, ద బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ స్టార్టెడ్ అడోరేషన్ అండ్ రోజరీ అండ్ సింగింగ్ అండ్ ప్రేయర్ అండ్ ప్రీచింగ్. ఈవినింగ్ చాపెల్ అని స్టార్ట్ చేసిన చాలామంది యంగ్స్టర్స్ వచ్చి చూశారు. పాటలు బాగానే ఉన్నాయి, ప్రసంగాలు బాగానే ఉన్నాయి, ప్రార్థన చేసుకోవటం నేర్చుకున్నాడు. ఈ విధంగా ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈవినింగ్ చాపెల్ అనేది ఎలా పెరిగిందంటే, by the time he died, my brothers and sisters, by the time he died, there were nearly 72 evening chapels. నేపుల్స్ మొత్తం 72 ఈవినింగ్ చాపెల్స్ అంటే అక్కడక్కడ. తర్వాత 10,000 యంగ్స్టర్స్ were involved in this evening chapel prayer. 10,000 యంగ్స్టర్స్ మామూలు కాదు. ఆ రోజుల్లో 10,000 మంది యువకుల్ని ఐక్యం చేసి ప్రార్థనలు పెట్టడం అంటే చాలా కష్టం, కానీ ఆయన చేశాడు.
అలా చేసిన తర్వాత ఆయన, ప్రియ సహోదరి సహోదరులారా, 1732 సంవత్సరం నవంబర్ నెల 9వ తారీఖున ఒక సభను స్టార్ట్ చేశాడు. He established a congregation called the Congregation of the Most Holy Redeemer. పరిశుద్ధ దివ్య రక్షణ సభ అని చెప్పి ఒక సభను స్థాపించాడు. అయిందా? ఆయన చుట్టూ కొంతమంది గురువులు ఉన్నారనమాట. దిస్ కాంగ్రిగేషన్ వాజ్ స్టార్టెడ్ లైక్ దిస్. నేటికి ఈ కాంగ్రిగేషన్, వారిని షార్ట్గా ఏం పిలుస్తారంటే రెడెంప్ట్రిస్ట్ ఫాదర్స్. విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా చూశారా? రెడెంప్ట్రిస్ట్ ఫాదర్ని ఎవరైనా చూశారా? చూడకపోతే నేనే ఉన్నాను ఇక్కడ, చూసుకోండి. నేను ఒక రెడెంప్ట్రిస్ట్ ఫాదర్ని. భారతదేశం ఉన్నారు, అన్ని దేశం ఉన్నారు. ఇప్పుడు రెడెంప్ట్రిస్ట్ ఫాదర్స్ మొత్తం ఎంతమంది? లోకం మొత్తం చూస్తే మోరలెస్ ఆల్మోస్ట్ 6,000 రెడెంప్ట్రిస్ట్ ఫాదర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ వీ హ్యావ్ నియర్లీ more than 50 bishops and 2 cardinals. And we have so many saints. We have so many martyrs and blessed in the congregation, in the church. Fantastic. So Alphonsus started this congregation and began. While he was doing this well, the Pope saw his caliber. He was a very talented man, very creative and very clever man. So the Pope said, now I have to make you a bishop. బిషప్ ఆఫ్ సెయింట్ అగతా డి గోటి అనేటువంటి ఒక ప్రాంతంలో అతన్ని బిషప్గా పోప్ గారు నియమిస్తే అతడు వద్దన్నాడు. He said, no, I will not accept. The Pope had to use the last straw, so to say. You know what the Pope said? Under obedience, you have to accept this. This is from the Holy Father. పాప గారు నేను చెప్తున్నాను, విధేయతతో దీన్ని నువ్వు అక్సెప్ట్ చేసుకోవాలంటే ఇక ఏం చేస్తా? అండర్ ఒబీడియన్స్. మన జెస్విట్ ఫాదర్స్ ఉంటారు, వారికి కూడా విధేయత అంటే ఎక్కడైనా కష్టం వస్తే ఫాదర్ జనరల్ విల్ సే అండర్ ఒబీడియన్స్. ఐ రైట్? అండర్ ఒబీడియన్స్. నువ్వు ఎదురు తిరగటానికి వీలేదు. యూ కెనాట్ సే నో. అండర్ ఒబీడియన్స్, yes, accept. Alphonsus took up that. He became a bishop. ఆయన ఫోటో చూడండి. ఆయన బిషప్లా ఉన్నారా? టోపీ ఉందా? తల మీద టోపీ ఉందా? That is the sign of the bishop and the cross and so on. You will find that in the statue also. He is holding that mitre. Okay. So he became a bishop of the diocese. Bishop అయిన తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇంచుమించు 13 సంవత్సరాలు ఒక బిషప్గా పనిచేశాడు. He was very, very active bishop for 13 years. Going through the whole diocese, and his main aim was reforming the priest's life. గురువుల యొక్క జీవితమును నూతన పరచాలి, అది ఆయన చేసే పని. 13 సంవత్సరాలు బిషప్గా పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేసిందంటే అతనికి ఆరోగ్యం చెడిపోయింది. సో he was not able to continue his work as a bishop. So he requested. అప్పుడు ఉన్నటువంటి Clement the 13th, he said, no, you continue as a bishop అన్నాడు. బట్ ఈ ఆరోగ్యం బాగాలేదంటే ఏం చేస్తాం? ఇంట్లో కూర్చోవటమా? మళ్ళా ఆ పోప్ పోయిన తర్వాత 6వ భక్తినాథుడైనటువంటి పోప్ వచ్చాడు. ఆయనకు చెప్పాడు, అయ్యా నేను విరమించుకుంటాను, దయచేసి అక్సెప్ట్ చేసుకోండి, నాకు ఒంట్లో బాగలేదంటే దెన్ దట్ పోప్ సెడ్, ఓకే, యూ టేక్ లీవ్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాస్ అ బిషప్. వదిలిపెట్టి మళ్ళా తన కాంగ్రిగేషన్కి వచ్చాడు. Alphonsus Liguori గారు, he was not మామూలు మ్యాన్, multi-talented. Hello, parishioners, be proud. You know what? He was a multi-talented person. What was he? He was a writer, he was a musician, he was an artist, he was a painter, and he was also founder of a congregation. Multi-talented. He was a writer, రచయిత. ఎన్నో పుస్తకాలు రాశాడు. తన జీవితంలో మొత్తం 101 పుస్తకాలు రాశాడు. మామూలు కాదు. ఆ పుస్తకాలన్నీ కూడా ఎన్నో భాషలు కూడా అనువాదం చేశాడు. So many books were translated, what he wrote. The best part of his writing was on moral theology. ప్రియ సహోదరి సహోదరులారా, he wrote how many editions? 9 editions of moral theology. I'm sure these fathers will be able to understand. You remember, Sahai? In the seminary, Kennedy?
ఇన్ ద సెమినరీ వీ హ్యావ్ టు స్టడీ మారల్ థియాలజీ. ఈ రోజు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మారల్ థియాలజీ చదివినప్పుడు అల్ఫోన్సస్ వారి యొక్క రాయటం మనం అది చదవాలి. అల్ఫోన్సస్ మారల్ థియాలజీ. తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకాలు మీకు కొంతమందికి సమ్ ఆఫ్ యూ మే బీ ఫెమిలియర్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ హీ రోట్ ద గ్లోరీస్ ఆఫ్ మేరీ, మరియమాతమ్మ యొక్క మహిమలు ఒక పుస్తకం. ద వే ఆఫ్ ద క్రాస్. తపస్కాలంలో శుక్రవారంలో మనం ఇది చేస్తూ ఉంటాం కదా, శిలువ మార్గం. తెలుగులో ఉన్న శిలువ మార్గం అనువాదం చేయబడినది ఎవరు రాశారు? అల్ఫోన్సస్ లిగోరి వారు రాశారు. మీరు చూడండి పుస్తకంలో ఉంటే అది ఎవరు రాశారంటే అల్ఫోన్సస్ వారు రాసినది, ద వే ఆఫ్ ద క్రాస్. తర్వాత విజిట్ టు ద బ్లెస్సెడ్ సాక్రమెంట్. విజిట్ టు ద బ్లెస్సెడ్ సాక్రమెంటే దివ్య ప్రసాదం సందర్శించినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి. 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక నెల మొత్తం ప్రతిరోజు దివ్య ప్రసాదం సంధించినప్పుడు మనం ఏం ప్రేయర్ చేయాలి, వాట్ షుడ్ బి ప్రే. దట్ ఈస్ ద అనదర్ బుక్. అండ్ ద లాస్ట్ బుక్, అనదర్ వెరీ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ప్రిపరేషన్ ఫర్ ఎ హ్యాపీ డెత్. ఆయన రాసిన పుస్తకం అన్ని గూగుల్స్లో ఉంటాయి. ప్రిపరేషన్ ఫర్ ఎ హ్యాపీ డెత్. Some of the priests whom I know, diocesan priests in Guntur also, they are very familiar with the writings of Saint Alphonsus. Amazing. So such a great person he is. God used him in this world, multi-talented person. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నింటిలో కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఆ రోజుల్లో జాన్సనిజం అనేటువంటి ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం వలన ఏమైందంటే క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు భయంతో వణిగిపోయి ఉండాలి. ఎందుకంటే అందరూ నరకానికి వెళ్తుంటారు. చచ్చిన తర్వాత నీ పాపం వలన మన నరకానికి వెళ్తుంటారు. యు ఆల్ విల్ గో టు హెల్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ సిన్ఫుల్ లైఫ్, యు గో టు హెల్ అని జాన్సనిజం వాస్ ప్రీచింగ్. బట్ అల్ఫోన్సస్ టు కౌంటరాక్ట్ Jansenism, you know what he did? He wrote a beautiful message. You know what he said? I'll just tell you. ఓ మానవుడా, నువ్వు పుట్టక ముందే, ఈ లోకం సృష్టించక ముందే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నీ తల్లి గర్భంలో నువ్వు జనించక ముందే ప్రభు నిన్ను తెలుసుకున్నాడు. ఓ మ్యాన్, గాడ్ హస్ ఆల్రెడీ థాట్ ఆఫ్ యూ బిఫోర్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్. Or God thought of you before you were born in your mother's womb. And therefore, God created everything in the world for you. నీ కోసమే దేవుడు అన్ని ఇచ్చాడు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభంగా కోపపడేవాడు కాదు. He won't get angry. He is a merciful, compassionate, forgiving God. That is the highlight. మన దేవుడు ఎటువంటి వాడంటే, what kind of a God is? He is very compassionate, He is merciful, and He is forgiving. And therefore, have confidence. నమ్మకముతో ఆ ప్రభు దగ్గరికి రండి. ఆయన ఇచ్చినటువంటి శుభవార్త. ఈరోజు కూడా అల్ఫోన్స్ వారి యొక్క సంబోధన ఇది ఏంటంటే, నువ్వు ఎంత గొప్ప పాపాత్ముడైనా పర్వాలేదు, దేవుడు దయాపరుడు, కరుణామయుడు, సులభముగా కోపడేవాడు కాడు. అంతేకాదు, ఈ లోకం అన్నిటినీ మీకు ఇచ్చాడు, ప్రకృతిలో అన్నిటినీ మీకు ఇచ్చాడు. కానీ చివరికి నీ కోసం, నా కోసం తన ఏకైక కుమారుని లోకమునకు దేవుడు పంపించాడు. God sent His own Son. So, in order that you may be redeemed and be with God forever in heaven. చూడండి ఎంత గొప్ప విషయం. ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు నమ్మకం కలిగేది ఏంటి? నీకు పరలోక రాజ్యం ఉంది. ఆయన మీద విశ్వాసం వస్తే నువ్వు తప్పకుండా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావనేది పునీత అల్ఫోన్సస్ వారు చెప్పినటువంటి విషయం. అల్ఫోన్సస్ వారి యొక్క స్పిరిచువాలిటీ. Now I want you to understand this particular point, because that's the end of my sermon, but very what do you call, in a gist form, I'm just telling you what is the spirituality of Saint Alphonsus. ఆయన యొక్క ప్రార్థనా జీవితం, ఆధ్యాత్మిక జీవితం యొక్క సారాంశం ఏమిటంటే 3 విషయాలు. 3 mysteries of Christ. 3 mysteries of Christ. గుర్తుపెట్టుకోండి. మొదటిది పశువుల పాక, the crib. Second one, the cross on Calvary. Third one, the blessed sacrament in the tabernacle. 3 గుర్తుపెట్టుకోండి. His spirituality. First one was the crib, పశువుల పాక. అంటే ఏంటి అర్థం? దాని యొక్క పరమ రహస్యం ఏమిటి? దేవుడు
అన్నిటిని సృష్టించిన దేవుడు తన్ను తాను రిక్తిని చేసుకొని తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి ఒక పశువుల పాకలు జన్మించాడంటే అది గొప్ప పరమ రహస్యం. మనిషి యొక్క బుద్ధికి అర్థం అవ్వదు. దట్ ఇస్ ద మిస్టరీ. సో వీ మస్ట్ సెలబ్రేట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క మనుష్య అవతారం మనం ధ్యానించాలి. ఎవరి కోసం ఆయన జన్మించాడు? మన కోసం. రెండోది, ఆయన యొక్క పుట్టుకతో కాదు, మన యొక్క పాపము కోసం కల్వరిలో ఆ సిలువలో ఆయన మరణించాడు. సో గాడ్ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ అండ్ redeemed us and forgiven all our sins on the cross. So redemption is assured us. The third mystery is, I'm not going to leave you orphans. మేము అనాథలుగా నేను వదిలిపెట్టి వెళ్ళను. ఇదిగో లోకాంతం వరకు నేను మీతోనే ఉంటానన్నాడు. మాట తప్పని దేవుడు దాన్ని ఎలా పూర్తి చేస్తున్నాడంటే, ప్రతి క్యాథలిక్ చర్చ్కి మీరు వెళ్తే, నేను చెప్పేది క్యాథలిక్ చర్చ్, ప్రాటెస్టెంట్ చర్చ్ కాదు. ఎనీ క్యాథలిక్ చర్చ్ యు గో, you will see a light burning, a red light, and there is the tabernacle. Yes or no? And what do we have in the tabernacle? Eucharistic presence of Jesus. His body and blood, His divinity and humanity, everything is now reduced and He's staying there in the tabernacle for you and me. What a great mystery. What a great love God has for us. And therefore, the spirituality of Saint Alphonsus is now summed up in 3 words. The crib, the cross, and the Eucharist. Cheppandi? The crib, the cross, and the Eucharist. పశువుల పాక, సిలువ, తర్వాత దివ్యస్వ ప్రసాదం. ఈ 3 అతని యొక్క స్పిరిచువాలిటీ. మనము కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నామంటే ఈ 3 పరమ రహస్యం మీద మనకు విశ్వాసం ఉండాలి. Are you a Christian? How do you know that you are a Christian? I got a baptism, I'm a Christian. No, my parents, that's not Christian. No. Who is a Christian? The Christian, one who believes in the incarnation of Christ in the crib, the one who believes in the sacrificial death of Christ on the cross, and the one who believes in the ever presence of Jesus in the blessed sacrament. ఈ 3ని ఎవరు విశ్వసిస్తున్నాడో వాడే కథోలిక క్రైస్తవుడు. క్రైస్తవులు కాదు, కథోలిక క్రైస్తవులు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రొటెస్టెంట్ వాళ్ళకి నమ్మకం లేదండి. యూకరిస్ట్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. మనకుంది. ఏం నమ్మకం? యేసు ప్రభు నిజముగా రాత్రి పగలు 24 గంటలు ఆయన మన కోసం ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్నాడని. ఇది మన యొక్క విశ్వాసం. ఇంత గొప్ప విషయాన్ని మనకు అందజేసేవారు పునీత అల్ఫోన్సస్ మరియా లిగోరి వారు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారా? ఇష్టమే, మంచిదేనా? తెలుసుకున్నారా? సరే, చివరికి ఒక హెచ్చరిక. అమ్మో, ఏంటి హెచ్చరిక? ఒక కాషన్. ఆయన చెప్పిన 2 వాక్యములు అంతే. 2 words, simple words. He who prays will be saved. ప్రార్థన చేసేవాడు రక్షింపబడును, ప్రార్థన చేయని వాడు నాశనమైపోవును. అంతే. If you pray, you will be saved. If you don't pray, you will be doomed. You will be condemned. మనకేం కావాలండి? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, అంతటితో ముగిస్తాను. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు ప్రే, సిస్టర్స్ దగ్గరికి మనం కాన్వెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్తుంటారు, ఫాదర్ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ ప్రేయర్, ఐఎమ్ డ్రై ప్రేయర్ కాదు ఉంది స్వామి అంటారు. ఫాదర్స్ కూడా అంటారు. ఇక ప్రసంగానికి వెళ్తుంటే ప్రజలు కూడా, స్వామి ప్రార్థన చేయటానికి నాకు టైం లేదు స్వామి, కష్టంగా ఉంది. నేను చెప్తాను నీకు ఒక మాట, ఇంగ్లీష్ మాట, పుష్, PUSH. ఏంటది? పుష్ అంటే ఏంటి అర్థం మనకు తెలుసు, కానీ ఆ పుష్ ఇస్ అ షార్ట్ ఫామ్. ఫుల్ ఫామ్ ఇస్ ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. చెప్పండి, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. దట్ మీన్స్ పుష్. ఎనీథింగ్ దట్ యూ వాంట్. సో మర్చిపోబాకండి. బయటికి పోయిన తర్వాత భోజనం పెట్టారు, బాగుంది ఈరోజు, చికెన్ బిర్యానీ పెట్టారు ఫాదరు మధ్యాహ్నం, ప్రొసెషన్ బాగా జరిగింది, ఓ బ్రహ్మాండంగా ఉందండి, డెకరేషన్ అన్నీ బాగానే ఉన్నాయండి, ఫాదర్స్ కాన్సెలబ్రేట్ చేశారండి. ఇదంతా మంచిదే, కానీ అసలైన సారాంశం ఏమిటి? అసలైన విషయం ఏమిటి? ఫాదర్ గారు పుష్ అని చెప్పారు ఒక విషయం. పుష్ అంటే ఏంటి అర్థం? అల్ఫోన్సో చెప్పారు, he who prays will be saved, he who does not pray will be condemned.
ఆ అల్ఫాన్స్ వారి యొక్క స్పిరిచువాలిటీ 3 చెప్పాను. ఏంటది? క్రిబ్, క్రాస్, యూక్. సరే, ఈరోజు నేను రేపు వెళ్తాను. మన ఫాదర్ ఇక్కడ ఉంటారు. దేవుడు మీకు ఒక మంచి షెపర్డ్ని ఇచ్చాడు, మై ఫ్రెండ్. ఓకే, ఫాదర్ గారు మంచి ఫాదర్ని ఇచ్చారమ్మా, స్వామి ఫాదర్. మీకు అందరికి ఇష్టమేనా? సరే, ఆ ఫాదరు మీకు ఎగ్జామ్ జరుపుతారు రేపు. ఏంటంటే ఫాదర్ గారు చెప్పిన విషయం ఏంటి, అల్ఫోన్స్ వారి యొక్క స్పిరిచువాలిటీ ఏంటి, చివరికి ఫాదర్ చెప్పినటువంటి ఇంగ్లీష్ మాట ఏంటి, అవి అడుగుతారు. సరేనా? మీరు చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. లెట్ us all stand and express our faith in the